హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేస్తున్నానండి. మార్నింగు రైస్ కుక్కర్లో రైసు, జ్యూస్కి బీట్రూట్, చిన్ని బెల్లం ముక్క రైస్ కుక్కర్లో పెట్టానండి. క్యారేజీ కోసం మా పాపకి ఆన్ చేసేసాను. నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటానండి. ఒక పొయ్యి మీద పాలు, ఒక పొయ్యి మీద మా బుజ్జి పిల్లలకి హాట్ వాటరు. ఈరోజు టిఫిన్ పొంగలండి. బియ్యం పప్పు కడిగేసుకున్నాను. పులుసు కోసం చింతపండు నానేసాను. వంకాయ ఫ్రై చేద్దామని చెప్పి క్యారేజీలోకి వంకాయలు రెడీ చేసి కట్ చేసి పెట్టుకునేసానండి. ఆనియన్స్ కూడా రెడీ చేశాను. కొంచెం నానింది, ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తున్నాను. బాగా పొంగొచ్చిన తర్వాత సాల్ట్ వేసి విజిల్ పెట్టేసామనుకోండి, ఒక 5-6 విజిల్స్ రానిస్తే మనకి పొంగలి మెత్తగా ఉడికిపోతుందండి. మాకు మార్నింగ్ హడావుడండి. మా పాప క్యారేజీ ఉంటుంది, దానివల్ల కొంచెం హడావుడిగా ఉంటుందండి. వంకాయ కూడా ఒక పొయ్యి మీద పెట్టేశాను. ఈ లోపల గ్రీన్ టీ కావాలని మా వారు వచ్చేసారు. ఆయనకి కూడా గ్రీన్ టీ పెట్టేశానండి ఇంకొక పొయ్యి మీద. పొంగలి కూడా ఉడికొచ్చింది. ఇప్పుడు గ్రీన్ టీ పెట్టేశాను. ఎంతమందికి అయితే అన్ని గ్లాసెస్ వేస్తానండి. హాట్ వాటర్ తెరలంగానే ఆకు వేసేసి కొంచెం సేపు ఉంచి ఫిల్టర్ చేసుకునేది. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం టేస్ట్కి తగ్గట్టుగా హనీ మిక్స్ చేసుకోవాలండి. హనీ మిక్స్ చేసేసుకొని తాగేస్తే సరిపోతుందండి. ఉదయాన్నే మనం మామూలుగా వాటర్ తాగిన తర్వాత గ్రీన్ టీ తాగాలండి. గ్రీన్ టీ తాగితే మంచిది కదా, అందువల్ల. ఈ లోపల రైస్ కుక్కర్లో రైస్ కూడా అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. జ్యూస్కి మాకు పచ్చిది పడదు. ఈ లోపల మా బుజ్జోడు లేచాడండి. అడుగు, హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాడు. పచ్చిది పడదని జస్ట్ కొంచెం బాయిల్ చేసుకుంటాను. అందులోనే కొంచెం పాలు, వాటర్ వేసి మిక్సీ పెట్టేస్తాను. ఈ లోపల పొంగల్ కూడా అయిపోయింది. బాగా స్మాష్ చేసేసి తిరగమాత వేసేసాను. పులుసు రెడీ అయిపోయింది. అన్నంలోనే కొంచెం ఆ కూర ఉంచేస్తాను. రైస్ కూడా వేసి కొంచెం నెయ్యి వేసి కలిపేస్తానండి. కూర ఎక్కువ రైస్ తక్కువ వేసుకుంటే వాళ్ళకి తినేటప్పటికి బాగుంటుంది, లేకపోతే కొంచెం చప్పగా అయిపోతుంది కదా. దానికోసం ఇలా కలిపేస్తాను. చూసేదానికి వాళ్ళకి రైస్ లాగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. కర్రీ రైసు రెడీ, కర్డ్ రైసు, జ్యూసు అయిపోయిందండి.